హాయ్ ఎవ్రీవన్. ఇది బ్రిజా జెడ్ఎక్స్ఐ ప్లస్ డీజిల్ అనమాట. దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది ఒక ఆప్షన్ అనేది ఇస్తాడు ఆయన. సో ఇది మనకి ఎక్కువ ఏడ ఉపయోగ అవుతుంది అంటే హైవే రింగ్ రోడ్ మీద లాంగ్ జర్నీలో ఇది మనకి ఎక్కువ అనేది ఉపయోగ అవుతుంది. ఇది క్రూజ్ కంట్రోల్ అనేది అయితే ఉందో ఇది ఒక్కసారి మనం ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మీరు క్రూజ్ అనేది వచ్చింది చూడండి. ఇక్కడ అదే తరంగా అది వచ్చింది అనుకోండి, ఇక్కడ సెట్ అని ఉంటుంది ఒకటి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ ఉంది కదా, దీనికి ఒకసారి నొక్కిరు అనుకోండి అది ఆన్ అయిపోతుంది. అక్కడ సెట్ అని చూపిస్తుంది. ఆన్ అయినాక మినిమం బండి 50 అబవ్ స్పీడ్లో ఉండాలి బండి. సో ఇది ఉంది కదా ప్లస్ అండ్ మైనస్, ఇక్కడ ఐకాన్ చూడండి, ప్లస్ అండ్ మైనస్ ఉంది కదా. సో ఇది ప్లస్ నొక్కుతుంటే స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది, వెహికల్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇది ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఏది మన కాళ్ళతో అవసరం లేదు. జస్ట్ మీరు స్పీడ్ అయినా ఇక్కడే పెంచుకోవచ్చు. ఇది ప్లస్ నొక్కితే స్పీడ్ పెరుగుతుంది అనమాట. మీరు ఎట్లా ప్రెస్ చేస్తూ ఉంటారో అట్లా స్పీడ్ పెరుగుతుంది. సో మళ్ళీ మీకు స్లో చేసుకోవాలని కూడా ఇది మీరు ఇది చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. ఇది నొక్కితే మీకు అన్నది ఇది అవుతుంది, స్లో అవుతుంది, వెహికల్ ఆటోమేటిక్ స్లో అవుతుంది. మళ్ళీ స్లో అయినాక మళ్ళీ మీకు ఫాస్ట్ పెంచుకోవాలంటే మళ్ళీ ఓవర్టేక్ టైంలో మళ్ళీ ఇది పనిచేస్తుంది. మళ్ళీ ఇది ప్లస్ నొక్కితే మళ్ళీ ఆటోమేటిక్లీ అదే క్యూక్ అవుతుంది. మీకు బ్రేక్ యాక్సిలరేటర్తో ఏం అవసరం లేదు. సడన్ బ్రేక్ వేయాలంటే ఒకవేళ సడన్లీ మీరు బ్రేక్ అనేది అప్లై చేసుకోవచ్చు, అవసరం లేదు. ఇది దీంతోనే మీరు ఇది చేసుకోవాలని, ఎందుకంటే దీంతో సడన్లీ బండి అనేది ఆగదు. సో మీరు ఎమర్జెన్సీ టైంలో మీరు సడన్లీ బ్రేక్ వేసుకోవచ్చు, అదే ఆప్షన్ అనమాట. సో ఇది చాలా బండ్లో ఉంటుంది, మ్యాక్సిమం టాప్ అండ్ బండ్లోనే ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్లో అడగొచ్చు. చిన్న చిన్న టిప్స్ అనేది తెలిసింది చెప్తా ఉంటాను నేను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.